మహారాష్ట్రను విభజించాలని ప్రయత్నిస్తున్న విచ్ఛిన్నకారులను తరిమి కొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎందరో మహానుభావులు పోరాటం చేశారని పవన్ చెప్పారు. వారి ఆశయాలను దెబ్బతీస్తున్న అసాంఘిక శక్తులను తరిమికొట్టి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడుతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలకాలని సూచించారు. తెలుగువారు ఎక్కువగా ఉండే నాందేడ్ జిల్లా పాలజ్ దెగ్లూరులో జరిగిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. లాతూర్లో రోడ్ షో నిర్వహించారు. నేను కేవలం ఓట్లు వేయమని అడగడానికి రాలేదు. ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. ఛత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల, అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను. సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు నాకు స్ఫూర్తి. మీరు బలంగా అనుకుంటే నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి, అది ఇక్కడ తీసుకొచ్చింది. చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తలవార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం, ఎవరికి దమ్ము ఉంది చేయడానికి.